హలో అండి, శ్రోతలకు నమస్కారం. జై జవాన్ నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మాధవరావు గదిలో బాబు ఆయనకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ఒరే బాబు, నేను చెప్పినట్టు ఆస్తిలో వాటా ఇవ్వటానికి మీ నాన్న ఒప్పుకున్నాడు. నీకు సమ్మతమేగా? సమ్మతమే మామయ్య, కానీ మా నాన్నని నమ్మటానికి వీల్లేదు. ఆ కాగితాలేవో నీ చేతి మీదుగానే రాయించు. నరసింహారావు లోపలికి వచ్చాడు. అలాగే లేరా, మీ మామయ్యకి కాస్త ఒళ్ళు నెమ్మదవని అలాగే చేద్దాం. చేసావా? సరే, లేకపోతే ఉండనే ఉందిగా సత్యాగ్రహ సమరం. నేను వస్తాను మామయ్య. సుందరమ్మ కొడుకుని పిలిచింది. ఒరే, నీ కోరిక నెరవేరిందిగా. అప్పుడప్పుడు నువ్వు నీ భార్య వస్తూ ఉండండి. వస్తానమ్మా, వస్తాం. కానీ తీరా వచ్చిన తర్వాత నీ కోడల్ని ఏమైనా అన్నారా చూడండి, అప్పుడు తెలుస్తుంది నా తడాక. బాబు వెళ్ళిపోయాడు. నరసింహారావు మాధవరావు వైపు తిరిగి వ్యంగ్యంగా అన్నాడు. చూసావుటయ్యా, మీ మహాత్మా గాంధీ గారు ప్రసాదించిన సత్యాగ్రహ ఆయుధం ఎంత పదునుగా పనిచేస్తుందో. తండ్రి మీద కొడుకు సత్యాగ్రహం, మొగుడు మీద పెళ్ళాం సత్యాగ్రహం, కాలేజీల మీద విద్యార్థుల సత్యాగ్రహం. బావా, పండు కోసుకోమని కొత్తి చేతికిస్తే గొంతు కోసుకుంటామంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? భారతి కల్పించుకుని అంది. ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో. చూడు తల్లి, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. నువ్వు కాలేజీకి వెళ్ళు. నీ ఆరోగ్యం కంటే నా పరీక్షలు ఎక్కువ నాన్న. కస్తూరి అంది. పరీక్షలు మానుకోవటం ఎందుకు భారతి? నేను ఎన్నానుగా మామయ్యని చూస్తుంటాను. వేళ తప్పకుండా మందు ఇచ్చి జబ్బు నయం చేసి మళ్ళీ మీ నాన్నని నీకు భద్రంగా అప్పచెబుతాను, సరేనా? ఇంకేమ్మా, నువ్వు వెళ్ళు. తండ్రి మాట కాదని నేను భారతి ప్రయాణమైంది. కస్తూరి భారతికి ఇచ్చిన మాట అక్షరాలా నిలబెట్టుకుంది. మేనమామకి ఎలాంటి లోటు రానియకుండా ఆయన్ని కంటికి రెప్పలా చూస్తూ శుశ్రూషలు చేయసాగింది. కస్తూరి ఓపికకి రవి కూడా ముగ్ధుడయ్యాడు. కస్తూరి మాధవరావు గారికి టెంపరేచర్ చూస్తోంది. రవి లోపలికి వచ్చాడు. నార్మల్కి వచ్చిందా? లేదు, 101 డిగ్రీలు ఉంది. జ్వరం తగ్గకపోతే ఒక్క పళ్ళ రసం మాత్రమే ఇవ్వమన్నారు డాక్టర్ గారు. అలాగే బావా, ఇప్పుడే తీసుకొస్తాను. కస్తూరి వెళ్ళిపోయింది. రవి వచ్చి తండ్రి మంచం పక్కన కూర్చుని కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. మీరు ఏదో మానసికంగా చాలా బాధపడుతున్నారు నాన్న, అందుకే ఈ జ్వరం తగ్గటం లేదు. ఏం చేయమంటావు బాబు? తల్లి లేని పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. నేను ఈ బిడ్డల పెళ్ళిళ్ళు చూసుకునే భాగ్యం లేకపోయిందే అన్న బాధే నన్ను కుంగదీస్తోంది. ఎవరితో చెప్పుకొని బాధ? అదేమిటి నాన్న? ఇంతలో కస్తూరి పళ్ళ రసం తీసుకురావడంతో సంభాషణ ఆగిపోయింది. మాధవరావు తాగిన తర్వాత ఆ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. కస్తూరి వెళ్ళిన వైపు తదేకంగా చూసిన మాధవరావు కొడుకు వైపు చూస్తూ, రవి, మన కస్తూరి గురించిన అభిప్రాయం ఏమిటి అని అడిగారు. మామయ్య వాళ్ళ ఇంట్లో పుట్టవలసిన పిల్ల కాదు నాన్న. మనమంటే దానికి చిన్నప్పటి నుంచి వల్ల మాలిన అభిమానం రా. ఎక్కువగా మన ఇంట్లో పెరగటం వల్లనో ఏమో మన అభిప్రాయాలు అభిరుచులు అలవడినాయి. నిజమే నాన్న. బాబు, నీకు అభ్యంతరం లేకపోతే కస్తూరిని మన ఇంటి కోడలుగా చేసుకోవాలని నాకెంతగానో ఉంది. చూడు బాబు, నేను చూస్తే గుండె జబ్బు మనిషిని. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు ఒక ఇంటివాడివై భారతికి కూడా తగిన సంబంధం చూసి పెళ్లి చేసేస్తే నా దిగులు తీరుతుంది, ఆరోగ్యము బాగుపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నాన్న, నేను అలాగే నాన్న, ముందు మీ ఆరోగ్యం కాస్త కుదుటపడనివ్వండి. భారతి కూడా వచ్చిన తర్వాత పెళ్లి విషయం ఆలోచిద్దాం. రవి మాట ఇచ్చాడు. మాధవరావు గారు సంతృప్తిగా చూశారు. మేనల్లుడి వివాహానికి ఒప్పుకున్నాడని తెలిసిన సుందరమ్మ ఆనందానికి హద్దులు లేవు. కూతురుని దగ్గరికి తీసుకుని, చివరికి నీ పట్టుదలే నెగ్గిందమ్మా అంది. కస్తూరి సిగ్గుపడింది. శివయ్య ఇల్లు. శాంతమ్మ స్వస్థతగా మంచం మీద కూర్చుని ఉంది. సుజాత మందు కలిపి తెచ్చి శాంతమ్మ చేతికిస్తుంది. ఇంతలో వాకిట్లో ఎవరో తలుపుతుంటే శబ్దం వినిపించింది. ఎవరో వచ్చినట్టున్నారు చూడమ్మా అంది శాంతమ్మ. సుజాత వెళ్ళి తలుపు తెరిచింది. వెంటనే మీరా అంటూ నిర్విణ్ణురాలైంది. ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఇద్దరు ఒకరినొకరు వెప్పవాల్చకుండా చూస్తూ అలాగే నిలబడిపోయారు. ఎవరయ్యా వచ్చింది? ఇంట్లోంచి శాంతమ్మ కేక పెట్టింది. సుజాత తొలగి దారి ఇచ్చింది. రవి లోపలికి వచ్చాడు. అపరిచిత వ్యక్తి ఎవరో లోపలికి రావటం చూసి శాంతమ్మ లేచి కూర్చుంది. అమ్మా, నేను చెప్పానే, బెంగళూరులో కనిపించారని బావ. శాంతమ్మ కొద్దిగా ఆశ్చర్యపోయినా వెంటనే ఆదరంగా రా నాయనా రా అంటూ ఆహ్వానించింది.
సుజా, కుర్చీ తెచ్చి వెయ్యి అంది. ఆమె కుర్చీ తెచ్చి వేసింది. రవి కూర్చున్నాడు. అతనికి ఎదురుగా గోడ మీద నర్స్ యూనిఫామ్లో ఉన్న సుశీల ఫోటో కనిపించింది. శాంతమ్మ కళ్ళలో నీళ్లు తిరగ్గా అంది, ఏమిటో నాయన, సీతారాముల్లా కళకళలాడుతూ దంపతుల ఇద్దరు ఇంటికి వస్తారని ఎంతో పొంగిపోయాను. చివరికి నిన్ను ఇలా ఒంటరిగా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. సుశీల నా మూలంగా ప్రాణాలు పోగొట్టుకుంది. క్షమించండి. ఇన్నాళ్ళు ముఖం చెల్లక మీ ఇంటికి రాలేకపోయాను, విషాద స్వరంతో అన్నాడు రవి. అయ్యో, ఇందులో నువ్వు చేసేది ఏముంది నాయన? ఇచ్చిన దేవుడే దాన్ని ఓర్వలేక ఎత్తుకుపోయాడు. పెళ్లిపీటల మీద బిడ్డను చూసుకుందామని ఎంతో సంబరంగా ప్రయాణమయ్యాం. కానీ వాకిట్లో ఎదురైంది శవం. పెళ్లి కూతురిని చేసినప్పుడు కడదామనుకున్న చీరతో శవాన్ని అలంకరించి శ్మశానానికి పంపాల్సి వచ్చింది. అంతా నా దురదృష్టం. కళ్ళు తుడుచుకుంటూ దుఃఖం దిగమింగటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ ఉంది. చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే పిల్లలిద్దరిని సొంత బిడ్డలా పెంచుకున్నాం. పెళ్ళిళ్ళయి వాళ్ళు సుఖంగా కాపురాలు చేస్తుంటే చూసుకుందామని ఆశపడ్డాను. అంతా తారుమారైంది. పెద్దపిల్ల అలా అయింది. ఇక చిన్నపిల్ల చూస్తే ఇదో సమస్య అయి కూర్చుంది. సమస్య ఏమిటండి అది? అదో పెద్ద కథ నాయన. పిల్లలు చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారికి హఠాత్తుగా గుండె జబ్బు చేసింది. ఆయన డాక్టరు. మా 2 కుటుంబాలు చాలా ఆత్మీయంగా ఉండేవి. ఆయన ఈ ఆడపిల్లలు పుట్టగానే భార్యపోతే ఎంతో జాగ్రత్తగా మరో వివాహం మాట తలపెట్టకుండా పిల్లల్ని పెంచుకున్నాడు. ఇద్దరిని డాక్టర్లు చేయాలని అంటూ ఉండేవాడు. ఆయనలాగానే పేద ప్రజలకి సేవ చేయిస్తానని అనేవాడు. నాకు రాక కాన్పు వస్తే ఆ డాక్టర్ గారి ఆపరేషన్ చేసి నాకు నా శిశువుకి ప్రాణదానం చేశారు. ఆ కృతజ్ఞతతో పిల్లలిద్దరికీ ఏ లోటు రాకుండా పెద్ద చేస్తామని మేమిద్దరం వాగ్దానం చేశాం. ఆయనకి ఇష్టమైన అమ్మాయి నా కొడుక్కి చేసుకుంటానని మాట ఇచ్చాడు. మా రాముకి ఇద్దరిలో పెద్దపిల్ల సుశీల కంటే చిన్నపిల్ల సుజాత ఇష్టం. వాడిని అడిగితే నాకు సుజాత కావాలి అన్నాడు. ఆ రోజే ఆయన తృప్తి కోసం ఇద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా అలంకరించారు. శాంతమ్మ కొంచెం ఆగి మళ్ళీ అందుకుంది. ఆ విధంగా ఆనాడే సుజాత మా రాము భార్య అనుకున్నాం. సుజాత మా రాము భార్య అనుకున్నాం. కానీ పెద్దయి పెరిగిన కొద్దీ రాము ఒట్టి ఆకుతాయిగా తయారయ్యాడు. బడికి వెళ్ళేవాడు కాదు. క్లాసులు ఎగ్గొట్టి తోటలు దొడ్ల వెంట తిరిగేవాడు. బలవంతాన చదువు చెప్పించాలని ట్యూషన్ పెట్టిస్తే పంతుల మీద తిరగబడేవాడు. వాడికి మేము ఎంత ప్రయత్నించినా చదువు అవ్వలేదు. ఒకనాడు వాళ్ళ నాన్నకి బాగా కోపం వచ్చి కొట్టారు. నా ఇంటికి రావద్దు, నీ మొహం చూడను, నా కడుపున చెడబుట్టావన్నారు. ఆ రోషంతో వాడు ఇంట్లోంచి పారిపోయాడు. ఎంత వెతికినా జాడ దొరకలేదు. 4 రోజులు పోతే వాడే వస్తాడనుకున్నాం. 4 రోజులు నెలలయ్యాయి, సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ కంటికి కనిపించలేదు. శాంతమ్మ సుజాత కాఫీలు తీసుకురావడంతో ఆగింది. రవి చాలా కొత్త విషయం వింటున్న వాడిలా, సుజాత అలా హఠాత్తుగా ఎందుకు పారిపోయి వచ్చిందో అర్థమైన వాడిలా తలెత్తి సుజాత వైపు చూశాడు. సుజాత లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మ మళ్ళీ చెప్పటం ప్రారంభించింది. ఆ తర్వాత మా వాడు ఎక్కడి నుంచో సుజాతకి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. తన అడ్రస్ మాత్రం రాసేవాడు కాదు. అందరూ తనని ఎందుకు పనికిరాని వాడని, భ్రష్టుడని అన్నారని, కష్టపడి చదువుకుని ప్రయోజకుడని అనిపించుకున్న తర్వాతనే ఇంటికి తిరిగి వస్తానని రాస్తూ ఉండేవాడు. ఆ ఉత్తరాలన్నీ జాగ్రత్తగా అట్టే పెట్టుకుని వాడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండేది సుజాత. కొన్నాళ్ళ తర్వాత హఠాత్తుగా ఆ ఉత్తరాలు రాయటం కూడా మానేశాడు. ఏమైనాడు, ఎక్కడున్నాడో జాడే తెలియదు. వాడు ఇంకా తిరిగి వస్తాడనే ఆశతో ఇది పెళ్ళికి ఇష్టపడటం లేదేమో అనిపిస్తోంది నాకు. గట్టిగా మాట్లాడితే నాకు పెళ్ళి అయినట్టే కదా అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. శాంతమ్మ నీటూపు విడుస్తూ అంది. ఏమిటో నాయన, అంతా నా దురదృష్టం. నాకు బొత్తిగా శాంతి లేకుండా ఉంది. ఈడొచ్చిన పిల్ల ఆ వయసులో అలా ఏ ముచ్చట లేకుండా ఉంటే చూడటానికి ఎంతో బాధగా ఉంది. రవి ఏం సమాధానం చెప్పాలో తెలియని వాడిలా కూర్చుండిపోయాడు. అతని గుండెల్లో చిత్రమైన వేదన మొదలైంది. చివరికి శాంతమ్మ తనే మళ్ళీ అంది. పోనీ నిన్న మాట అడగనా నాయన? అడగండి. జరిగింది ఏదో జరిగింది. పోయిన సుశీల ఎలాగూ తిరిగి రాదు. బంగారం లాంటి నీ జీవితం మాత్రం ఎందుకు వృధా చేసుకోవటం? సుజాతని నువ్వే ఎందుకు చేసుకోకూడదు? రవి నిర్వీణుడైనట్టు చూశాడు. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. నీకు సుశీల ఆ రూపంలో దక్కినట్టు ఉంటుంది, నాకు సుజాత జీవితం చక్కబడిందన్న సంతృప్తి కలుగుతుంది. ఏమంటావు? ఆ విషయం సుజాతతో ఇదివరకే అన్నానండి, కానీ తనే అంగీకరించలేదు. అలా అని వదిలేస్తే దాని బ్రతుకు ఏం కావాలో తెలియటం లేదు. వీలైతే రేపొకసారి రాగలవా నాయన? మా వారు కూడా ఉంటారు, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనండి. అడగటం మర్చిపోయాను, ఎక్కడ ఉంటున్నావు బాబు నువ్వు?
కాంట్రాక్టర్ నరసింహారావు మా మేనమామండి అని దగ్గరికి వచ్చాను. ఎవరు? నరసింహారావు గారా? మాకు ఇంతవరకు మీరు బంధువులని తెలియనే తెలియదు. వస్తానండి. రవి లేచాడు. రేపు రావటం మర్చిపోవు కదూ? రవి లోపల వైపుకి చూశాడు. సుజాత కనిపించలేదు. రవి వస్తానండి అని చెప్పి బయటకు వచ్చేశాడు. అతని మనసంతా వికలంగా వేదనగా తయారైంది. సుజాత తనకి భార్య అయ్యే అవకాశం కలుగుతున్నందుకు ఆనందం ఒకవైపు, కస్తూరితో పెళ్లికి మాట ఇచ్చేసానే అనే బాధ ఇంకోవైపు అతనికి ఇబ్బంది కలిగించాయి. రవి ఇంటికి వచ్చేసరికి అప్పుడే భారతి ఊరి నుంచి వచ్చింది. ఎప్పుడొచ్చావు చెల్లాయి అంటూ పలకరించాడు రవి. ఇంతకు ముందే అన్నయ్య. బావా, నీకోసం ఎదురు చూస్తున్నాం. త్వరగా స్నానం చేసిరా, భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు భోజనం చేయండి. ఏం పెళ్లి కూతురు పక్కన కూర్చోడానికి సిగ్గుపడుతున్నావా? నవ్వుతూ అంది భారతి. చాలే నీ సరసాలు. నిజమన్నయ్య, నీకు వదినికి కలిసి స్వయంగా భోజనం వడ్డించాలని నాకెంతో సరదాగా ఉంది. చెల్లాయి నన్ను విసిగించుకు చిరాగ్గా అనేసిన రవి విసురుగా వెళ్ళిపోయాడు. భారతి కస్తూరి ముఖాముఖాలు చూసుకున్నారు. భారతి ఆదుర్దాగా అడిగింది, కస్తూరి ఏమిటిది? అన్నయ్య అలా ఉన్నాడేం? నిజం చెప్పు. అన్నయ్య ఈ పెళ్ళికి స్వయంగా ఒప్పుకున్నాడా, లేక నాన్న అత్తయ్య కలిసి బలవంతంగా ఒప్పించారా? లేదే, బావ మామయ్య మాట్లాడుకుంటుంటే నేను స్వయంగా విన్నాను. మనస్ఫూర్తిగా తనకిష్టమేనని బావ చెప్పాడు. అలాగా? అవును భారతి, ఇంత క్రితం సాయంత్రం క్లబ్కి వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉన్నాడు. మరి అయితే ఇంతలో ఈ మార్పు ఎందుకు వచ్చిందబ్బా? ఏదో జరిగింది, లేకపోతే ఎంత హఠాత్తుగా అన్నయ్య మారడు. ఉండు, డ్రైవర్ని అడుగుదాం. భారతి కస్తూరి కలిసి డ్రైవర్ని పిలిచారు. డ్రైవర్ రవి ఎవరింటికో వెళ్ళి చాలాసేపు కూర్చొని వచ్చిన సంగతి చెప్పాడు. శివయ్య ఇల్లు. శాంతమ్మ, శివయ్య ఇద్దరు కలిసి సుజాతని రవితో వివాహానికి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. శివయ్య కొంచెం కోపంగానే అంటున్నాడు, ఆ ఆచారాలు సంప్రదాయాలు మాకు మాత్రం తెలియవా? సూత్రధారణ వరకు వచ్చిన పెళ్ళిళ్ళు కూడా ఎన్ని ఆగిపోవటం లేదే. వేరే సంబంధాలు తెచ్చి ఎంతమంది పెళ్ళిళ్ళు చేయటం లేదు. కన్నవాళ్ళం మేమే వాడి ఆశ వదులుకుని గుండె రాయి చేసుకున్నాం. ఇంకా వాడి మీద ఆశతో నీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటావమ్మా? సుజాత జవాబు చెప్పలేక చూడసాగింది. శాంతమ్మ నచ్చ చెబుతూ అంది, పగా బిడ్డ అయినా నా బిడ్డలే అనుకుని మిమ్మల్ని ప్రాణంతో సమంగా పెంచి పెద్ద చేసుకున్నాను. ఆయుష్ తీరి అక్కయ్య జీవితం అలా అయింది. వాడు చూడబోతే అలా అయిపోయాడు. ఇక ఉన్నది నువ్వు ఒక్కదానివి. నువ్వైనా సుఖంగా కాపురం చేస్తూ ఉంటే కదమ్మా మాకు కాస్త మనశ్శాంతి. శివయ్య కల్పించుకున్నాడు. పెద్దవాళ్ళం ఇంతగా చెబుతున్నప్పుడు వినాలమ్మా. పోనీ ఆ అబ్బాయి నీకు ఇష్టం లేకపోతే చెప్పేయి. అబ్బిబ్బే అదేం కాదు మామయ్య. మరి ఇంకెందుకమ్మా నీ సందేహం? మా మాట విని ఈ పెళ్లి ఒప్పుకో. మీరిద్దరూ కలకలలాడుతూ ఇంట్లో తిరుగుతుంటే నేను అక్కయ్యని కూడా చూసుకుని తృప్తి పడతాను. నా మాట విని ఒప్పుకో తల్లి. శాంతమ్మ అనునయంగా అంది. సరే, మీ ఇష్టం. ఇంతలో వాకిట్లో కారు ఆగిన శబ్దం వినిపించింది. శివయ్య వాకిట్లోకి తొంగి చూశాడు. భారతి కస్తూరి ఇద్దరు కారు దిగి లోపలికి వస్తున్నారు. భారతి శివయ్యని చూడగానే నమస్కరించింది. ఎవరమ్మా? నేను భారతినండి, రవి మా అన్నయ్య. శాంతమ్మ ముందుకు వచ్చి, ఓహో రవి పంపించాడా, రండమ్మ రండి అంటూ ఆహ్వానించింది. భారతి కస్తూరి లోపలికి వచ్చారు. కూర్చోండమ్మా. శివయ్య కుర్చీ చూపించాడు. శాంతమ్మ సంతోషంగా చెప్పింది, సుజాత పెళ్లికి ఒప్పుకుందని అన్నయ్యతో చెప్పమ్మా. సుజా, ఇలాగా ఎవరు వచ్చారో చూడు అంటూ కేక వేసింది. భారతి కస్తూరి ముఖాముఖాలు చూసుకున్నారు. సుజాత మెల్లగా యువతలకు వచ్చింది. చూడమ్మా, రవి చెల్లెలంట. భారతి నమస్తే. ఈ అమ్మాయి శాంతమ్మ సందేహంగా చూసింది. కస్తూరి మా మేనత్త కూతురు. నమస్తే. సుజాత కస్తూరికి నమస్కరించింది. సుశీలకి ప్రతిరూపంలా ఉన్న సుజాతని భారతి కస్తూరి ఇద్దరూ తెల్లబోయి చూస్తున్నారు. శాంతమ్మంది, ఏమోలేమ్మా, అక్కకి ప్రాప్తం లేని అదృష్టాన్ని చెల్లెలకి రాసిపెట్టాడేమో భగవంతుడు. దైవ సంకల్పాన్ని మార్చడం ఎవరితరం? భారతి కస్తూరి గోడ మీద నర్స్ దుస్తుల్లో ఉన్న సుశీల ఫోటోని చూశాక వారికి విషయం అర్థమైంది. మా వారు వచ్చి అన్ని విషయాలు మాట్లాడతారని నాన్నగారితో చెప్పు తల్లి. అలాగేనండి, వస్తాం. ఉండమ్మా. సుజా, బొట్టు పెట్టు. సుజాత బొట్టు తెచ్చిపెట్టింది. భారతి కస్తూరి ఇద్దరు సెలవు తీసుకుని యువతలకు వచ్చేశారు. నరసింహారావు ఇల్లు. సుందరమ్మ హడావుడిగా తిరుగుతోంది. ఇంతలో కస్తూరి భారతి బయట నుండి ఇంట్లోకి వచ్చారు. సుందరమ్మ వాళ్ళని చూడగానే ఆగిపోతూ, ఎక్కడికి వెళ్ళారే మీరు? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఈ పూటే మంచిదట. పెళ్లి కూతురుని చేయమని బ్రాహ్మణుడు చెప్పి వెళ్ళాడంది. కస్తూరి గంభీరంగా అంది. ముందు బావని పెళ్లి కొడుకు చేయమ్మా.
పెళ్ళి బావదిగా. రవి అప్పుడే ఎక్కడికో వెళ్ళటానికి గది నుంచి యువతలకు వస్తున్నవాడల్లా ఈ సంభాషణ విని చకితుడై ఆగిపోయాడు. సుందరమ్మ కూతురి వైపు చోద్యంగా చూస్తోంది. అదేమిటి పిచ్చి మామ, బావ పెళ్ళంటే నీది కాదు? కాదమ్మా, పెళ్లి కూతురి నేను కాదు, సుజాత. కస్తూరి తెల్లబోయినట్టుగా అన్నాడు రవి. కస్తూరి అతని వైపు చూసింది. అవును బావా, నేను వదిన ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. సుజాత పెళ్లికి ఒప్పుకుంది బావా. అయోమయంగా చూస్తున్న మాధవరావు సుజాతని కూతురిని అడిగాడు. భారతి, ఏమిటమ్మా ఇదంతా? సుజాత ఎవరు? పెళ్లికి ఒప్పుకోవటం ఏమిటి? ఇలా రండి నాన్న, నేనంతా చెబుతాను. భారతి తండ్రిని పక్క గదిలోకి తీసుకెళ్ళింది. కస్తూరి బాధగా పిలిచాడు రవి. నాకు ఇంకేమీ చెప్పొద్దు బావా. సుశీల పోయిన దిగులు మర్పించడానికి నీకు సుజాతే తగిన భార్య. సుందరమ్మ కొళ్ళు మండిపోతుంది. కసురుతున్నట్లుగా అంది. ఏమిటి నీ పిచ్చివాగుడు? పెళ్లి చేసుకోవాల్సిన దానివి పెళ్లి కూతురిని చూసి పెడతావా? నీకేమైనా గలీ గిలి సోకిందేమిటే? నీకు తెలియదు, నువ్వు ఊరుకోమ్మా, నిర్లిప్తంగా అంది కస్తూరి. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం! ఏమండి, ఎక్కడ మీరు? ఇది విన్నారా అంటూ భర్త గది వైపు వెళ్ళింది. కస్తూరి రవితో ఉంది. బావా, నువ్వు ఎలాంటి సందేహం మనసులో పెట్టుకోవద్దు. నీ పెళ్ళికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కస్తూరి, నీ మనసు మేలిమి బంగారం అమ్మ. సుందరమ్మ భర్త గదిలోకి వస్తూ ఉంది. ఏమండి, విన్నారా? ఏమిటే? కొంప మునిగిందండి. రవి మన కస్తూరిని చేసుకోడుట. ఎవరో సుజాతటండి దాన్ని చేసుకుంటాడుట. అలాగా, పీడ వదిలింది నిశ్చింతగా అన్నాడు నరసింహారావు. అయ్యో, అదేమిటండి? ఇలాగా నీకు మాట చెబుతాను, దగ్గరగా పిలిచాడు. ఏమిటండి? నరసింహారావు బాగా చెవిలో రహస్యంగా చెప్పాడు. ఇప్పుడే రహస్య సమాచారం తెలిసిందే. కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యాలు ముందుకు చచ్చుకు వస్తున్నాయట. ఏ క్షణాన్నైనా యుద్ధం రావచ్చు. అలాగా, ఈ సంగతి ఎవరికీ తెలియకుండా ముందుగా మీకు ఎలా తెలిసిందండి? ఆ మాట అడగొద్దన్నాను. మళ్ళీ నీ మేనడు బిచాణా కట్టుకుని యుద్ధానికి పోవాల్సిందే. ఇంకా నయం, ఆ 3 ముళ్ళు పడకముందే తెలిసింది. ఇంతకీ మన అమ్మాయి అదృష్టవంతురాలు. నరసింహారావు ఇల్లు మాధవరావు గారు కూతురుని కొడుకుని చూస్తూ సంతృప్తిగా అన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా మళ్ళీ నీ జీవితం ఇలా స్థిరపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాయన. నీ పెళ్లితో పాటు భారతికి కూడా ఆ 3 ముళ్ళు వేయించాలంటే నా బాధ్యత తీరుతుంది. వాటికి నాకు ఇక సంతృప్తిగా మనశ్శాంతిగా ఉంటుంది. ఏమ్మా, నీ దృష్టిలో నీ మనస్సుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమ్మా. భారతి సిగ్గుపడింది. చెప్పమ్మా, నాతో చెప్పటానికి రవి కల్పించుకుని అన్నాడు. చెల్లయ్య అభిప్రాయం ఏమిటో నాకు తెలుస్తుందన్న. నేను చెప్పనా? భారతికి రఘు అంటే చాలా ఇష్టం. మాధవరావు గారు తెల్లబోయారు. ఏమ్మా, నిజమేనా? నమ్మనట్టుగా అడిగారు. భారతి నిజమేనట్టు తెలిపింది. చూడమ్మా, పెళ్ళనేది ఒకనాటి మాట కాదు. ముందు వెనక బాగా ఆలోచించుకోవాల్సిన విషయం. తొందరపడి నిర్ణయాలు చేస్తే ఆ తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుందమ్మా. రఘు అవిటివాడేనేగా మీ సందేహం? రూపం కంటే ముఖ్యం గుణం కాదా నాన్న? నిజమేననుకో, కానీ చూస్తూ నాన్న, ఆ యాక్సిడెంట్ పెళ్ళి అయిన తర్వాత జరిగితే ఏం చేయగలం మనం? రవి, నీ అభిప్రాయం ఏమిటి? కొడుకుని అడిగారు. నాకు ఇష్టమైన అన్న. అతని ఆశయాలకి భారతి అభిప్రాయాలకి బాగా కలిసిపోయింది. వాళ్ళిద్దరి దాంపత్యం ఆదర్శంగా ఉంటుందని నా నమ్మకం. సరే, మీ ఇద్దరు అభిప్రాయాలు ఒకటైనప్పుడు నేను కాదనేది ఏముంది? అలాగే చేద్దాం. ఈ సంభాషణ అంతా వింటున్న సుందరమ్మ అంది. చేయండి, మీరంతా త్యాగమూర్తులు కదూ. తండ్రి కొడుకు దేశానికి దేశానికి సేవ చేస్తుంటే కూతురు కుంటివాడిని చేసుకుని సేవలు చేస్తాడు తరుస్తుంది. ఆహాహా, ఏం కుటుంబం! అత్తయ్య, కోపంగా అంది భారతి. ఎందుకమ్మా నా మీద ఎగిరి పడతావు? రేపు అనుభవించే దానివి నువ్వు. అయినా నాకెందుకులే, ఏదో రక్త సంబంధం ఉన్నదాన్ని కాబట్టి ఉండబట్టలేక చెప్పాను. మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. సుందరమ్మ విశ్వస వెళ్ళిపోయింది. ఊరుకో, అత్తయ్య నోటి తొందర నీకు తెలిసిందే కదా. కంట నీరు పెట్టుకున్న కూతురిని చూస్తూ సముదాయిస్తూ అన్నారు మాధవరావు. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అంది భారతి. నాన్న, అన్నయ్య పెళ్లితో పాటు నా పెళ్లి జరగటం ఇష్టం లేదు. పెళ్లి పందిట్లో అత్తయ్య లాంటి వాళ్ళు రఘుని అవిటివాడిని అంటుంటే నేను భరించలేను. మా పెళ్ళి ఏ ఆడంబరం లేకుండా రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిపించండి. చుట్టాలు పక్కాలు వచ్చి ఎవరు మమ్మల్ని అభినందించక్కర్లేదు. అన్నయ్య మీరు ఆశీర్వదిస్తే చాలు. అలాగేనమ్మా, అలాగే, నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం.
భారతి రఘు వివాహం రిజిస్టర్ ఆఫీస్లో క్లుప్తంగా జరిగిపోయింది. రవిని కౌగిలించుకున్నాడు. రవి, నా జీవితం ఇలా సార్థకమవుతుందని అనుకోలేదు. అదంతా మా చెల్లాయికి చెప్పాల్సిన మాటలు అన్నాడు రవి. మాధవరావు గారు రవి వివాహానికి 2 రోజుల ముందుగానే రమ్మనమని రఘుతో మరీ చెప్పారు. రఘు అంగీకరించాడు. సుందరమ్మ ఇల్లు, శాంతమ్మ ఇంటి నుంచి సుజాతని పెళ్లి కూతురుని చేస్తున్నట్టు చెప్పి పిలవటానికి ముత్తైదువులు వచ్చారు. నా ఒంట్లో బాగాలేదమ్మా, నేను రాలేను అంది సుందరమ్మ. అయ్యో, ఇంటికి పెద్దవారు, కాస్త ఓపిక చేసుకుని ఒక క్షణం వచ్చి వెళ్ళండి. ఓపిక లేదంటుంటే నీకు కాదు చెప్పేది, పోనీ అమ్మాయినైనా పంపించండి. మరే వస్తుంది, చేతులు తిప్పింది. వచ్చిన వాళ్ళు కస్తూరికి బొట్టు పెట్టి వెళ్ళారు. వాళ్ళు బయటకు వస్తుండగా భారతి, మాధవరావు ఎదురయ్యారు. భారతి వివాహమైన విషయం తెలిసింది. అనుడు గారు ఎక్కడ బాబు అని అడిగారు. ఆయనకి అర్జెంట్ కేసు తగిలింది, పెళ్లి సమయానికి వస్తారు అన్నాడు మాధవరావు గారు. కొద్దిసేపు అయిన తర్వాత కస్తూరి శాంతమ్మ ఇంటికి వెళ్ళడానికి గబగబా తయారవటం చూసిన సుందరమ్మ చిట్లాడుతున్న ముఖంతో, నువ్వెక్కడికి బయలుదేరడం అంది. పేరంటానికా? అవ్వ, సిగ్గులేదుంటే నీకు? నా ఇష్టం, పోపో వదిన, త్వరగా రా, టైం అవుతుంది అంటూ భారతిని తొందర పెట్టింది. మాధవరావు గారు చెల్లెలతో అన్నారు. సుందరం, నువ్వు కూడా వెళితే గౌరవంగా ఉంటుందేమో. నిజంగా నా మీద గౌరవం ఉంటే మీరు ఇలా చేసేవారా? నా బిడ్డ పెళ్ళి అని 10 మందికి చెప్తున్నాను. అన్ని ప్రయత్నాలు చేసుకున్నాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను? అయినా నన్ను ఇంత బాధ పెట్టి మీరేం బాగుపడతారు చూస్తానుగా. సుందరమ్మ ముడిముడి రాగాలు తీసింది. శివయ్య ఇల్లు, పెళ్లి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. శివయ్య అక్కడున్న వాళ్ళని మీ చేతుల్లో పని అనగానే, మండపం చుట్టూ తోరణాలు కట్టండి అని పురమాయించి లోపలికి వెళ్ళబోతున్న వాడల్లా అన్నయ్య అని పిలుపుని ఆగిపోయాడు. ఎవరు? జగపత, రాగా, ఎరా పెళ్లి పెద్దలా ఇప్పుడు దిగావా? 4 రోజుల ముందు రమ్మనమని ఎంత రాశాను, సెలవు దొరకలేదన్నయ్య. శివయ్య ఇంట్లో చూస్తూ కేక వేశాడు. ఇదిగో ఏమేవు, తమ్ముడు వచ్చాడు, కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకురా. శాంతమ్మ నీళ్లు తెచ్చి అందిస్తూ, బాగున్నారా అంటూ పలకరించింది. అబ్బాయి వచ్చాడా అని అడిగాడు. అబ్బాయా? ఏ అబ్బాయిరా? శివయ్య అర్థం కాని వాళ్ళ అడిగాడు. మన అబ్బాయి రామా? శాంతమ్మ నివ్వకపోయింది. భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకున్నారు. శివయ్య అడిగాడు మళ్ళీ, ఏమిట్రా నువ్వనేది? రాము ఏమిటి, రావటం ఏమిటి? అవునన్నయ్య, మన రాము గుంటూరులో కనిపించాడు నాకు. రాము కనిపించాడా అంది శాంతమ్మ. అవును వదినా, నీ మొహం ఎవరిని చూసి ఎవరనుకున్నావో. ఇంకా నయం, నాకు మతిపోయిందేమో అన్నావు కాదు. ఇద్దరం కలిసి హోటల్లో భోజనం కూడా చేసాం. పేరున మిమ్మల్ని అందరినీ అడిగాడు. అప్పుడే మీకు టెలిగ్రామ్ ఇస్తానంటే, వద్దు బాబోయ్, నేనే వెళ్ళి వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తాను అన్నాడు. ఎంత బాగాడనుకున్నావు, ఎంత మర్యాద, ఎంత నిండుతనం. చిన్నప్పటి ఆకతాయి వెధవ వీడేనా అనిపించింది. మరి సుజాత పెళ్లి సంగతి వాడికి చెప్పలేదుట్రా? నాకేం తెలుసు, ఇంటికి తిరిగి వచ్చాక శుభలేఖ చూశాను. వెంటనే పడుతూ లేస్తూ పరిగెత్తుకు వచ్చాను. శివయ్య, శాంతమ్మ మానపడి నిలబడ్డారు. ఇప్పుడు ఈ పెళ్లి విషయం ఏమిటి చేయడం? పాల్పోనట్టు అన్నాడు శివయ్య. నేను మాత్రం ఏం చెప్పగలనండి, అందులో మాధవరావు గారి లాంటి పెద్ద మనుషులతో పని దిగులుగా అంది శాంతమ్మ. పోనీ ఒక పని చేద్దామంటే చెప్పండి. ఈ సమస్యని పరిష్కరించగల శక్తి ఒక్క మాధవరావు గారే. ఆయన మంచి చెడు తెలిసిన మనిషి, అనుభవజ్ఞులు. విడిదింటికి వెళ్ళి వారిని అడిగి చూద్దాం. నిజమే అన్నయ్య. సరే పదండి అంది శాంతమ్మ. అప్పటికప్పుడు ముగ్గురు కలిసి బయలుదేరారు. ఈ వార్త వినగానే సుజాత కూడా మానపడి నిలబడిపోయింది. తాను ఊహించిందే నిజమైంది. ఇలా అవుతుందేమోనని భయపడి హృదయం తన వైపు తిప్పుకున్న హృదయం రవి వైపు లాగుతున్న బెక్కపట్టుకుని నిగ్రహంగా ప్రవర్తించింది. ఆఖరి క్షణంలో అనుకున్నది జరిగింది. శివయ్య చెప్పిన ఈ వార్త వినగానే మాధవరావు గారు కొయ్యబారిపోయారు.
రవి ముఖం మారిపోయింది. రవి ముఖం పాలిపోయింది. భారతికి ఏమనాలో తోచదల్లా అయిపోయింది. అంతా విన్న మాధవరావు గారు చివరికి ఇలా అన్నారు, సరే ఏం చేస్తాం, ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత మీ అబ్బాయి వస్తే ఎన్నాళ్ళు ఏమీ చేయగలిగిన ఉండేవాళ్ళం కాదు. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత మీ అబ్బాయి వస్తే ఎవళ్ళు ఏమీ చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. కానీ సూత్రధారణ జరగకముందే మీ అబ్బాయి వస్తున్నాడన్న కబురు తెలిసింది కనుక ఈ పెళ్ళి ఆపటమే న్యాయం, ధర్మం కూడా. శివయ్య మనసు తేలికపడింది. అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయిన రవి వార్తలకి టైం అవడంతో యథాలాపంగా రేడియో ట్యూన్ చేశాడు. రేడియోల నుంచి అనౌన్స్మెంట్ వినిపించింది. ఒక ముఖ్య ప్రకటన. భారత సైనిక కార్యాలయం నుండి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి విషమించినందువల్ల సైనికాధికారులు ఇతర సిబ్బంది వెంటనే ఆయా ప్రాంతీయ సైనిక కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నట్టు తెలియజేయటమనేది. ఇంతలో వాకిట్లో టెలిగ్రామ్ సార్ అని వినిపించింది. రవి వెళ్ళి సంతకం పెట్టి తీసుకున్నాడు. ఏమిటి బాబు, మాధవరావు గారు అడిగారు. వెంటనే వచ్చి డ్యూటీలో జాయిన్ కమ్మని ఆర్డర్స్ అన్నాడు రవి. రవి వెళ్ళిపోవటానికి సరంజామా చేసుకున్నాడు. వెళ్ళిపోయే ముందు శివయ్య వాళ్ళకి చెప్పడానికి వచ్చాడు. శాంతమ్మ, శివయ్య, భారతి ఉన్నారు అక్కడ. వెళ్ళి వస్తానమ్మా చెప్పాడు రవి. శాంతమ్మ బావురుమంది. ఓదార్పుగా అన్నాడు రవి. బాధపడకండమ్మా, విధి మన బాంధవ్యాన్ని వేరు చేసినా పెరిగిన మమతల్ని, కలిసిన మనసుల్ని వేరు చేయలేదు. నేను ఎప్పటికైనా మీ వాడిని, మీ కుటుంబంలో ఒకడిని. ఆ సంగతి మర్చిపోవద్దు. క్షేమంగా వెళ్ళిరా నాయనా. కళ్ళు తుడుచుకొని ఆశీర్వదించింది శాంతమ్మ. సుజాత ఎక్కడమ్మా అడిగాడు రవి. లోపల ఆ గదిలో ఉందన్నయ్యా అంది భారతి. రవి లోపలికి వచ్చాడు. సుజాత గుండెల్లో సుళ్ళు పడుతున్న దుఃఖాన్ని బలవంతాన్ని నిగ్రహించుకుంటూ నిలబడింది. రవి దృష్టి గోడ మీద ఉన్న సుశీల ఫోటో వైపు మళ్ళింది. ఒకసారి ఆ ఫోటోని, సుజాతని మార్చి చూశాడు. సుజాత చేతుల్లో ముఖం దాచుకుంది. సుజాత ఏడుపు బలవంతాన్ని దిగమింగుతున్నట్లు రవి గ్రహించాడు. దగ్గరగా వచ్చి మృదు గంభీరంగా అన్నాడు, సుజాత, ఈ పెళ్ళి ఆగిపోవటం, వెంటనే ఈ యుద్ధం రావటం, ఇదంతా చూస్తే అంతా నీ మేలుకేనేమో అనిపిస్తోంది. నీ పసుపు కుంకుమ నిలవటానికి ఇలా జరిగిందేమో. కళ్ళనీళ్లతో సుజాత తలెత్తి, అలా అనకండి, వీరులు మీరు, దేశ రక్షణకై నడుం కట్టిన ధీరులు. సంతోషంగా వెళ్ళిరండి, విజయంతో తిరిగి రండి. భారతి కుంకుమ వరణ తెచ్చింది. సుజాత వణుకుతున్న వేళ్లతో కుంకుమ తీసి రవి నుదుట విజయ తిలకం తీర్చిదిద్దింది. అన్నా చెల్లెలు బయటకు వచ్చారు. రవి, భారతి మాధవరావు గారి దగ్గరికి వెళ్ళారు. నాన్న అన్నాడు రవి. ఒక్క నిమిషం తండ్రి కొడుకు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా, ఆతృతగా, ఆప్యాయంగా చూసుకున్నారు. నాన్న అస్పష్టంగా అన్నాడు రవి. బాబు వెళ్ళొస్తాను నాన్న. రవి చప్పున వంగి ఆయన పాదాలు తాకాడు. ఆయన వెంటనే కొడుకుని భుజాలు పట్టి ఎత్తి గాఢంగా గుండెలకి హత్తుకున్నారు. మంచిది బాబు, వెళ్ళిరా. భారతికి దుఃఖం ఆపుకోవటం సాధ్యం కాలేదు. కన్నీళ్లతో అన్నగారిని చూడలేక ముఖం తిప్పుకుంది. రవి భారతి దగ్గరికి వచ్చి తల మీద చేయి వేశాడు. చెల్లాయ్, అన్నయ్య, నువ్వు చాలా ధైర్యం గలదానివి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ధైర్యం గలదాన్ని అన్నయ్య. ఆ తండ్రి కడుపున దాన్ని, నీకు తోడుగా పుట్టిన దాన్ని. నేను పిరికిదాన్ని కాను. కానీ భారతి మాట పూర్తి చేయలేకపోయింది. రవి భారతిని భుజం మీద ఆప్యాయంగా తట్టి వెళ్ళిపోయాడు. బయట జీప్ రెడీగా ఉంది. రవి వచ్చి అందులో ఎక్కాడు. ఎక్కే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చేయి ఊపాడు. ఇప్పుడు అతని ముఖంలో విషాదం, బాధ ఏమీ లేవు. కార్యదీక్షతో, పట్టుదలతో, ఉత్తేజంతో అతని ముఖం వికసించింది. జీప్ స్టార్ట్ అయింది. అందరూ చూస్తుండగానే మలుపు తిరిగి కనుమరుగైపోయింది. నరసింహారావు ఇల్లు. బాబు, లిల్లీ వచ్చారు. సుందరమ్మ వాళ్ళిద్దరిని ఆదరంగా ఆహ్వానించి పైకి తీసుకెళ్ళింది. ఎప్పటికైనా నువ్వు కొడుకువి కాకపోతావా? ఆ అమ్మాయి కోడలు కాకపోతుందా? ఏమిటో మీ నాన్నగారు చాదస్తం, కానీ ఎప్పట్లా మీ గది మీరు వాడుకున్న అయినా ఏదో కుటుంబం అన్న తర్వాత కలతలు వస్తూనే ఉంటాయి. సర్దుకుపోక తప్పదు మరి. మా మమ్మీ చాలా మంచిది, బాబు పొంగిపోతూ అన్నాడు. రామ్మరా, కోడల్ని ఆప్యాయంగా పిలిచింది. థ్యాంక్ యూ మామయ్య అంది లిల్లీ. మామయ్యని కాదమ్మా, నేను అత్తయ్యని. ఉండండి, ఆ డ్రైవర్ సామాను పైకి సరిగ్గా తెస్తున్నాడో లేదో చూస్తాను అంటూ కిందకి వెళ్ళింది. ఇప్పుడు ఏమంటావు లిల్లీ? బాబు గర్వంగా చూశాడు. యు ఆర్ వెరీ క్లెవర్ అంటాను. లిల్లీ గోముగా చూసింది. శివయ్య ఇల్లు.
భారతి మాధవరావు వెళ్ళటానికి ప్రయాణమైనారు. శాంతమ్మ శివయ్య వీడ్కోలిస్తున్నారు. భారతి దిగులుగా నిలబడి ఉంది. మాధవరావు సుజాతని చూసి అన్నారు, బాధపడకమ్మ, జీవితంలో ఇటువంటి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి, అంతా మన మంచికేనని సరిపెట్టుకోవాలి అంటూ శాంతమ్మ వైపు తిరిగి వస్తానమ్మా అన్నారు. భారతి సుజాతకి చెప్పి సెలవు తీసుకుంది. అందరూ బయటకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో వాకిట్లో ట్యాక్సీ ఒకటి వచ్చి ఆగింది. దాంట్లోంచి రఘు దిగాడు. అడుగో మన రాము అన్నాడు శివయ్య తమ్ముడు. రఘు వాళ్ళ దగ్గరగా వచ్చాడు. శివయ్య సంతోషంగా సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉన్నాడు. నాన్న దగ్గరగా వస్తున్నాడు రఘు. రాము నాన్న. శివయ్య కొడుకుని కాగులించుకున్నాడు. ఎంత వాడివయ్యావురా, నేను గుర్తుపట్టలేకుండా ఉన్నాను. మనుషులు పెద్ద అయితే మారడం సహజం కదా నాన్న. అమ్మ తల్లి వైపు వచ్చాడు రఘు. బాబు నువ్వేనా? నేనేనమ్మా నీ రాముని. భారతి మాధవరావు అయోమయంగా ఇదేది బొత్తిగా అర్థం కాని వాళ్ళలా ముఖాముఖాలు చూసుకున్నారు. శాంతమ్మ సంతోషంతో భర్తతో అంది, ఏమండి అబ్బాయి వచ్చేసాడు, పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, ఈ లగ్నానికి ఆ 3 ముళ్ళు వేయించేద్దామండి. అవునే, నా ఉద్దేశం కూడా అదే అని మాధవరావు గారి వైపు తిరిగి ఆయన 2 చేతులు పట్టుకుని, బాబుగారు మీరు ఈ పూట వెళ్ళటానికి వీల్లేదు, పెద్దవాళ్ళు పెళ్ళి అయ్యే వరకు ఉండి మీ చల్లని చేత్తో ఆ 2 అక్షింతలు పిల్లల తల మీద వేయాలి. రఘు ఆశ్చర్యంగా అడిగాడు, ఎవరి పెళ్ళి నాన్న? ఇంకెవరిదిరా, నీ పెళ్ళే అంది శాంతమ్మ. నా పెళ్ళ అయిపోయిందమ్మా. శివయ్య నిర్ఘాంతపోయాడు. శాంతమ్మ నోట మాట రాక నిలబడింది. శివయ్య కొడుకు వైపు ఒక అడుగు వేసి అడిగాడు, ఏమిటి నీ పెళ్ళి అయిపోయిందా? అవును నాన్న. ఒరేయ్, చచ్చి స్వర్గానున్న సుజాత తండ్రికి మనం ఇచ్చిన మాట మర్చిపోయావుట్రా. చిన్నప్పుడే నీకు నిశ్చయమైపోయి నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ అమాయకురాలు ఇక్కడుందన్న జ్ఞాపకమే లేదురా నీకు? సుజాతకి నేనేం అన్యాయం చేయలేదు, తన మంచి కోసమే పెళ్లి చేసుకువచ్చావు అవునా? శివయ్య వ్యంగ్యంగా అడిగాడు. నాన్న, నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను ఇంట్లోంచి పారిపోయింది నువ్వు కొట్టావన్న కోపంతో కాదు. అందరూ నన్ను ఆకతాయి, అప్రయోజకుడు అంటుంటే భరించలేక రోషంతో పారిపోయాను. ఎలాగైనా సరే కష్టపడి నా స్వయం శక్తి మీద చదువుకొని సమర్థుడనై తిరిగి వచ్చి మీ ముందు నిలబడాలని శపథం చేసుకున్నాను. అలాగే ఒక పూట తినక పట్టుదలగా చదివి డాక్టర్ డిగ్రీ సంపాదించుకున్నాను. నేను అనుకున్న మాట సాధించాను అనే విజయ గర్వంతో మీ దగ్గరికి తిరిగి వచ్చి మీ మన్ననలు పొందాలని ఎంతగానో అనుకున్నాను. కానీ విధి మరోలా నిర్ణయించింది. అదృష్టం నన్ను పూర్తిగా అన్యాయం చేసింది. హఠాత్తుగా జరిగిన భయంకరమైన మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో నా కన్ను, కాలు రెండు పోయినాయి. రఘు పెట్టుకున్న కృత్రిమపు కన్ను, కాలు తీసి చూపించాడు. అందరూ దిగ్భ్రాంతి చెంది నోట మాట రాక నిశ్చేష్టులై చూడసాగారు. రఘు మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు. ఈ సంఘటనతో కంటికి కాలికి కాకుండా ఇంటికి కూడా దూరం కావాల్సి వచ్చింది. నేను తిరిగి వస్తే మీరు నాకు సుజాతని ఇచ్చి పెళ్లి చేస్తారని తెలుసు. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అమాయకురాలి జీవితం ఈ అవిటి బ్రతుకుతో ముడిపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేకపోయింది. సుజాత వెళ్ళి సలక్షణంగా యోగ్యుడైనాను మరొకరితో జరిగిందని తెలిసే వరకు మీ ఎవ్వరెదుటికి రాదలుచుకోలేదు. నా ఉనికి మీకు తెలియనివ్వకూడదనుకున్నాను. అందుకే ఇన్నాళ్ళు పేరు మార్చుకుని ఒంటరిగా అయిన వాళ్ళందరికీ దూరమై అజ్ఞాతంగా బ్రతికాను. ఇప్పుడు చెప్పు నాన్న, సుజాతకి నేను చేసింది అన్యాయమే అంటావా, ద్రోహమేనంటావా? రాము శివయ్య కొడుకుని కౌగులించుకున్నాడు. అక్కడున్న అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మాధవరావు గారు ఎంతో గర్వంగా సంతృప్తిగా చూస్తూ అభినందిస్తున్నట్టుగా అన్నారు. రఘు, నీ వంటి ఆదర్శమూర్తి నా అల్లుడు అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను నాయన. నా జన్మ తరించినట్టే అనిపిస్తోంది. అల్లుడా? శాంతమ్మ కొడుకు కొత్త విషయం వింటున్నట్టు చూసింది. అవునమ్మా, సుజాతకు నా ప్రాణమిత్రుడైన రవితో వివాహం నిశ్చయమైందని తెలిసిన తర్వాతనే నేను భారతిని వివాహం చేసుకున్నాను అన్నాడు రఘు. శాంతమ్మ ఆశ్చర్యంగా భారతి వైపు తిరిగింది. ఏమిటి, ఈ బంగారు తల్లి నా కోడలా? భారతి చప్పున వచ్చి శాంతమ్మకు నమస్కరించింది. రఘు అన్నాడు, అవునమ్మా, చీకటి ప్రాయమేని అనుకున్న నా భవిష్యత్తులో వెలుగు నింపింది భారతి. మాధవరావు గారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు. బాబు, ఈ రావటమే నువ్వు ఒకరోజు ముందు వచ్చి ఉంటే సుజాత పెళ్ళి సలక్షణంగా జరిగి ఉండేది. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? రవికి సుజాతకి నా చేతుల మీదుగా పెళ్లి చేస్తాను. మర్చిపోయాను, రవి ఏడి? రవి ఇంకెక్కడున్నాడు రఘు? యుద్ధరంగంలో హాజరు కమ్మని పిలుపు వస్తే నిన్ననే బయలుదేరి వెళ్ళిపోయాడు.
ఓ మై గాడ్, విధి ఇంకా నన్ను పరీక్ష చేస్తోంది. ఇన్నాళ్ళు నేను పడ్డ శ్రమ, బాధ అంతా నిష్ఫలమైపోయినాయి. ఏది సుజాత? రఘు సుజాత దగ్గరికి వచ్చాడు. బాధపడకు సుజాత, చీకటి తర్వాత వెలుగు రాక తప్పదు. మంచివాళ్ళని దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు. రవి తప్పక తిరిగి వస్తాడు. నా చేతులతోనే మీ ఇద్దరి వివాహం జరిపిస్తాను. ఆ శుభదినం తప్పక వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధ జ్వాలలు తీవ్రతరమవుతున్నాయి. యుద్ధ రంగానికి ఆయుధాలు అవి తీసుకెళ్లే రహదారులు, వంతెనలు ఎంత జాగ్రత్తగా కాపలా కాసినా ఎక్కడో అక్కడ నష్టం జరుగుతోంది. ఫలితంగా మన సైన్యానికి ఆయుధాలు, ఆహార పదార్థాలు సరైన పద్ధతిగా సక్రమంగా చేరటం లేదు. దానికి కారణం కొంతమంది దేశద్రోహులు శత్రువులకి సహాయపడటమేనని ప్రభుత్వానికి తెలియవచ్చింది. దానికి తగిన విధంగా ప్రభుత్వం ఎక్కువగా జాగ్రత్త పడాల్సి వచ్చింది. అయినా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడన్న సామెతగా మనవాళ్ళుగానే నటిస్తూ మన ఇంటికి మన సొంత వాళ్లే అతి తెలివిగా నిప్పు పెట్టినట్టుగా ఎక్కడో అక్కడ ఏ రైలు పడటమో ఏ వంతెనో కూలడమో జరుగుతోంది. దేశంలో స్వార్థపరులైన కొంతమంది అత్యవసరమైన ఈ సమయంలో ఈ అంతర్నాటకం ఆడటం ప్రారంభించారు. మిలిటరీ క్వార్టర్స్లో కర్నల్ వీర్ సింగ్ మ్యాప్ చూపిస్తూ తన క్రింద అధికారులకి పరిస్థితి వివరిస్తూ ఇలా అన్నాడు. ఇవి మనకి ఉన్న ముఖ్యమైన రహదారులు. ఇవి ప్రస్తుతం మనకి జీవనాడులు లాంటివి. వాటిని జాగ్రత్తగా కాపాడుకుని రక్షించుకోవటం చాలా అవసరం. సరిహద్దులోని శత్రువులేగాక మన దేశంలోని వారి ఏజెంట్లు కూడా అనేక చోట్ల ఈ విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మనకి రవాణా సౌకర్యాలకి ఆయువు పట్టైన రహదారులు, రైలు వంతెనలు కాపాడాల్సిన ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. నరసింహారావు ఇల్లు రాత్రివేళ. లిల్లీ మెల్లగా లేచి వెళ్ళి నరసింహారావు పడగదిలోకి తొంగిచేసింది. నరసింహారావు వైర్లెస్ సెట్ ముందు కూర్చుని మాట్లాడుతున్నాడు. మధ్యలో అతను లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. లిల్లీ చటుక్కుల లోపలికి వచ్చింది. లోపల రహస్యపు గదిలో వైర్లెస్ సెట్ వెనక మైక్ అమర్చి మెరుపులా యువతలకు వచ్చేసింది. నరసింహారావు బాత్రూమ్ నుంచి యువతలకు వచ్చాడు. వైర్లెస్ దగ్గర కూర్చుని దాన్ని ఆపరేట్ చేస్తూ హలో రిపీట్ అనసాగాడు. లిల్లీ తన ట్రాన్స్మిటర్లో వినసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత ఫోన్ దగ్గరికి వెళ్ళి డయల్ చేసింది. అవతల నుంచి వెంటనే హలో లిల్లీ అని వినిపించింది. ఎస్ స్పీకింగ్ రహస్యంగా అంది. ఎలా ఉన్నాయి పరిస్థితులు? జానీ అడిగాడు. ఎవ్రీథింగ్ ఓకే సార్ అని చెప్పి పెట్టేసింది. నరసింహారావు ఇల్లు. మేడ మీద పైభాగంలో నరసింహారావు, వెంకటరామయ్య కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా ఇద్దరు గుండాలు నిలబడి ఉన్నారు. లిల్లీ, కస్తూరి రహస్యంగా పొంచి తన మాటలు వింటున్నారని తెలియని నరసింహారావు గుండాలతో ఇలా అంటున్నాడు. జాగ్రత్త, పని సక్రమంగా చేశారా? దీనికి రెట్టింపు ఇస్తాను. నేను చెప్పిన బ్రిడ్జి ఎక్కడుందో గుర్తుందా? మళ్ళీ చెబుతున్నాను వినండి. 332, 233, 232, 233 కిలోమీటర్ల మధ్య ఉంది. అది మళ్ళీ రిపేర్ చేయడానికి వీలు లేకుండా, నామరూపాలు తేకుండా నాశనం కావాలి. కంటికి కనిపించకుండా తుక్కు అవ్వాలి. తెలిసిందా? గుండాలు తలలూపారు. అలాగేనండి, చూస్తారుగా అని వెళ్ళిపోయారు. కస్తూరి గుండెల మీద చేయి వేసుకుని అమ్మో అనేసింది. నరసింహారావు చివరిని వెనక్కి తిరిగాడు. లిల్లీ అతనికి కనిపించకుండా జారుకుంది. కస్తూరిని చూశాడు. అతని మొహం కాలిన కాగితంలా అయింది. కస్తూరి ఆవేశంగా అనేసింది. నాన్న, ఏమిటి దారుణం? దేశానికి ఇదేనా నువ్వు చేసే సహాయం? యుద్ధపు రోజుల్లో బ్రిడ్జీలు పడగొట్టిస్తావా? నోర్మై, పెద్ద దేశభక్తురాలు బయలుదేరావు, పో ఇక్కడి నుంచి అంటూ కసిరాడు. కస్తూరి వెళ్ళిపోయింది. నరసింహారావు వెంకట్రావుకి సైన్య చేశాడు. లిల్లీ గబగబా క్రిందకి పరిగెత్తుకొచ్చి ఫోన్ డయల్ చేసింది. ఇంతలో వెంకటరామయ్య లైన్ కట్ చేశాడు. నరసింహారావు గదిలో పెట్టి ఉన్న తుపాకీ తీసుకున్నాడు. లిల్లీ హలో అంటుంది. నరసింహారావు వెనక నుంచి వచ్చి ఆగు, ఫోన్ కింద పెట్టు అన్నాడు. లిల్లీ తిరిగి చూసింది. నరసింహారావు చేతిలో తుపాకీ సూటిగా లిల్లీ గుండెలకి గురిపెట్టబడి ఉంది. లిల్లీ మెల్లగా ఫోన్ పెట్టేసింది. ఇందుకన్న మాట నా ఇంట్లో చేరింది నువ్వు. నా కోడలుగా వచ్చి నాకే ద్రోహం తలపెడుతున్నావా? బాబు వచ్చాడు. ఇందులో తండ్రి చేతిలో తుపాకీ చూసి హడలిపోయాడు. నాన్న లిల్లీనేం చేయకు, కావాలంటే నన్ను కాల్చు అంటూ వెళ్ళి లిల్లీకి అడ్డంగా నిలబడ్డాడు. తప్పుకోగా చవట పెదవా? తప్పుకోను. ఆ మాయదారి తుపాకీని దించు ముందు. ఇంతలో లిల్లీ బ్యాగులో నుంచి పిస్టల్ తీసి నరసింహారావుకి గురిపెట్టి హ్యాండ్సప్ అంది. చూసావుగా నీ పెళ్ళం ఎంత మోసం చేస్తోందో? లిల్లీ చక్కటి తెలుగులో ఘాటుగా అంది. ఎవరు ద్రోహి, నువ్వా నేనా? దేశం ఆపదలో ఉంటే శత్రువులకి అమ్ముడుపోతావా?
నిన్ను పట్టించడానికి నేను ఈ ఇంట్లో ఇలా చేరాను. బాబు లిల్లీ వైపు తిరిగి అంటూ నోరు తెరిచాడు. ఇంతలో మెల్లగా లిల్లీ వెనుకగా వచ్చిన వెంకటరామయ్య వెనక నుంచి ఆమె చేతిలో పిస్టల్ లాగేసుకున్నాడు. బాబు వెనక నుంచి పారిపోబోతున్నాడు. నరసింహారావు గద్దించినట్టు అన్నాడు, ఆగు నాన్న. బేలగా చూశాడు బాబు. నోర్మై, నన్ను పోలీసులకు పట్టిస్తావా? పద లోపలికి. నాన్న బిక్కమోహంతో చూశాడు బాబు. నాన్న లేదు, గిన్నా లేదు, పద లోపలికి. నరసింహారావు బాబుని లిల్లీని గదిలోకి తోసి బయట గడియ పెట్టాడు. డాడీ డాడీ బాబు అరవటం ప్రారంభించాడు. డాడీ లేదు, డ్యూడీ లేదు, ఆ గదిలోనే నిలబడి ఉండు, ఆ గదిలోనే పడి ఉండు. తెల్లవారి లోపల మీ సంగతి తేల్చివేస్తాను. నాన్న నాన్న బాబు తలుపు బాధసాగాడు. వెంకటరామయ్య నరసింహారావు కిందకి దిగి వచ్చారు. అంతలోనే కస్తూరి కారు తీసుకుని వెళ్ళిపోయింది. 232-233 కిలోమీటర్ల మధ్య ఉన్న బ్రిడ్జి. మన సైన్యానికి ఆహారం, మందుగుండు సామాను చేర్చడానికి దగ్గర దోవ ఆ బ్రిడ్జి మీద నుంచే. కర్నల్ సింగ్ రవిని జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పింది కూడా అదే బ్రిడ్జి. శత్రువులు నాశనం చేయాలని నరసింహారావు ద్వారా ప్రయత్నిస్తున్నది కూడా అదే బ్రిడ్జి. డబ్బుకి ఆశపడి దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలకి ముప్పు తేవటానికి నరసింహారావు సిద్ధపడిన బ్రిడ్జి అది. నరసింహారావు పంపిన మనుషులు అక్కడికి వచ్చారు. వెంట తెచ్చిన డైనమైట్ బ్రిడ్జి కింద అమర్చారు. ఈ లోపల రవి జీప్లో సైనికులతో రావడం కనిపించింది. వారిని చూడగానే గుండా రహస్య స్థలానికి దాక్కోవటానికి పరిగెత్తాడు. రవి జీప్లో నుంచి దిగాడు. తోటి వారికి ద్రోహులను ప్రాణాలతో పట్టుకోవడం అవసరం, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. ఎస్ సార్ అని వాళ్ళంతా చుట్టుపక్కల కవర్ చేస్తూ కాపలా కాయసాగారు. రవి ఇంకో 2 సైనికులు రైలు పట్టాలని తనిఖీ చేస్తూ తిరగసాగారు. ఒకచోట రవికి అనుమానం కలిగింది. మెరుపుల అటువైపు వెళ్ళాడు. అప్పటికే గుండా పరిగెత్తాడు. పట్టుకో అరిచాడు రవి. మిగతా సైనికులు పరిగెత్తారు. గుండాలు పొదల్లోకి మాయమైనారు. ఒక గుండా డైనమైట్ తాడుకి నిప్పు అంటించాడు. మిగతా సైనికులు గుండాల కోసం వెతకసాగారు. రవి డైనమైట్ తాడు చూశాడు. పట్టాలపైకి పరిగెత్తి డైనమైట్ పట్టుకున్న స్థలం కనుక్కున్నాడు. దానికి ఆపద రాకముందే, విపత్తు సంభవించకముందే తీసేయడానికి పరిగెత్తుతున్న రవి మీదకి గుండాలు చేతి బాంబులు విసరసాగారు. రవి అతి కష్టం మీద వెంట్రుక వాసిలో వాటిని తప్పించుకుంటూ డైనమైట్ తీసేయటానికి ప్రయత్నించసాగాడు. అంతలో చేతి బాంబు అతనికి కొద్ది దూరంలో పేలింది. రవి పక్కకు తిరిగి తప్పించుకున్నాడు. చివరికి ఎలాగైతేనా ప్రాణాలకు తెగించి డైనమైట్ని తీసి అవతల పాడేశాడు రవి. రైల్వే లైన్ల మీద నడుస్తున్న వాడల్లా ఒక క్షణం ఆగాడు. బ్రిడ్జి స్తంభాలను ఆధారం చేసుకుని దాగి ఉన్న గుండా చటుక్కున్న రవి కాలు అందిపుచ్చుకున్నాడు. రవి లైన్ మీద పడ్డాడు. గుండా రవి కాలు పట్టుకుని బలంగా లాగటం ప్రారంభించాడు. రవి బలం అంతా బిగపట్టుకుని తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయసాగాడు. ఎదురుగా ట్రైన్ వస్తోంది. రవికి గుండా చేతుల్లోనూ ఇటు రైలు కింద పడో మరణం తప్పదన్నట్టు అనిపించింది. ఒక క్షణం అతని కళ్ళు చీకట్లు కమ్మాయి. మృత్యువు మీదకి వచ్చినట్లే అనిపించింది. మరుక్షణం శరీరంలో బలమంతా కూడా తీసుకుని గుండాని ముఖం మీద తగిలేలా ఈడ్చి తన్నాడు. గుండా పట్టు వదిలి జారి నీళ్ళలో పడ్డాడు. ఎదురుగా ట్రైన్ మీదకి వచ్చేస్తోంది. రవి గబగబా లైన్ వెంబడి పరిగెత్తి స్తంభాల దిగువ తలదాచుకున్నాడు. అతని తల మీదుగా భూమిని కంపింపజేసే శబ్దంతో ధన్ ధన్ అంటూ ట్రైన్ వెళ్ళిపోయింది. గుండాలిద్దరూ బ్రిడ్జి కింద నుంచి పరిగెత్తసాగారు. సైనికులు వారిని వెంబడించి తరమసాగారు. పరిగెత్తుతూ గుండాలు చేతి బాంబులు తీసి సైనికుల వైపు అవిరామంగా విసరసాగారు. అంతలో మాధవరావు, కస్తూరి రైల్వే లైన్ మీద పరిగెత్తుకుంటూ రాసాగారు. రవి వాళ్ళని చూడగానే నాన్న అని అరిచాడు. బావా. మాధవరావు, కస్తూరి రవి వైపు పరిగెత్తుకు రాసాగారు. ఈ లోపల గుండా విసిరిన చేతి బాంబు వారి మీద పడింది. మాధవరావు తప్పుకున్నాడు. కస్తూరికి దెబ్బ తగిలింది. అమ్మ. మాధవరావు గారు కస్తూరిని పొదిగి పట్టుకుంటూ ఆదుర్దాగా పిలిచారు. రవి చేతి బాంబు వచ్చిన వైపు షూట్ చేశాడు. గుండాకి దెబ్బ తగిలి నెత్తురు మడుగులో దొర్లాడు. రవి ఆదుర్దాగా మాధవరావు వైపు వచ్చాడు. కస్తూరి అచ్చటనే స్పృహ తప్పి వేలాడిపోతోంది. రవి ఆదుర్దాగా అన్నాడు, నాన్న కస్తూరి జాగ్రత్త అంటుండగానే దూరంగా కాల్పులు వినిపించాయి. రవి అటువైపు పరిగెత్తాడు. ఒక పొదలో మధ్యగా గూండాలు దాక్కుని ఉన్నారు. రవి సైనికులతో దాన్ని చుట్టుముట్టి కాల్పులు సాగించాడు.
కొద్దిసేపటికి దెబ్బలతో రక్తం కారుతున్న గుండాలు పొదల మధ్య నుంచి వచ్చి రవి కాళ్ళ ముందు ఒరిగిపోయారు. రవి మిగతా సైనికులు వాళ్ళని పట్టుకుని బంధించి జీప్లో ఎక్కించారు. కస్తూరి మాధవరావు ఎక్కిన జీప్ సరాసరి హాస్పిటల్కి వెళ్ళింది. నరసింహారావు ఇల్లు. నరసింహారావు మేడ మీద తన గదిలో గబగబా ఒక పెట్టెలో కరెన్సీ నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు, సవర్క్సులు సర్దుతున్నాడు. పక్కనే వెంకటరామయ్య నిలబడి ఉన్నాడు. నరసింహారావు సూట్ కేసు తను తీసుకుని వైర్లెస్ సెట్ వెంకటరామయ్య చేతికి అందిస్తూ, వెంకటరామయ్య, ఈ సూట్ కేసు నేను జాగ్రత్త చేస్తాను. ఆ వైర్లెస్ సెట్ పట్టుకెళ్ళి ఎవరు చూడకుండా ఏ ఏట్లోనో నూతిలోనో పారాయి అన్నాడు. ఇదెందుకు బాబు నాకు? ఆ సూట్ కేసే నా మొగాన్ని పారేయండి. ఎట్లాగో తంటాలు పడతాను. అది తమ బోటి పెద్దలు చూసుకోవాల్సిన పెద్ద విషయం. అదేదైనా బయట పెడితే నా ప్రాణం మీదకి వస్తుంది అన్నాడు. ఓహో, నా ప్రాణం మీదకి వస్తే పర్వాలేదన్నమాట, వ్యంగ్యంగా అన్నాడు నరసింహారావు. మీరు సమర్థులు, ఎలాగైనా బయటపడగలరు. ఓహో, గురువుకే పంగనామాలు పెడుతున్నావా? మరి ఇంకెవరికి పెట్టమంటారో చెప్పండి. మర్యాదగా అది తీసుకెళ్తావా లేక పోలీసులకి? మీరు చెప్పరు, నాకు తెలుసు. శిష్యుడు జైలుకి పోతే గురువు గారు బయట ఉంటారా? ఉండరు. నా వెంట తమరు వస్తారు. ఇంతకీ ఏమంటావు? సెటిల్ చేసేయండి. ఇందులో సగం నా ముఖాన్ని పారేయండి. అది మొత్తం మీరే తీసుకోండి. ఏమిటి, నీకు వాటా కావాలిరా? నరసింహారావు వెంకటరామయ్య షర్టు పట్టుకున్నాడు. వద్దు బాబోయ్, వద్దు. అది మర్యాదగా నెత్తిని పెట్టుకుంటావా లేదా? పెట్టుకుంటాను. భయపడ్డ వెంకటరామయ్య వైర్లెస్ సెట్ భుజాన్ని పెట్టుకున్నాడు. ఇద్దరు వెనక్కి తిరిగేసరికి ఎదురుగా జానీ పోలీసులతో నిలబడి ఉన్నాడు. వరుసగా 5-6 రివాల్వర్లు ఇద్దరి వైపు గురిపెట్టబడి ఉన్నాయి. నరసింహారావు పై ప్రాణాలు పైనే పోయినవాడిలా చూడసాగాడు. జానీ ముందుకు వస్తూ అన్నాడు, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఇంకా అతను అన్నాడు, వెయ్యండి బేడీలు ఇద్దరికి. సుందరమ్మ గబగబా పైకి వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ ఆవిడని గుమ్మం బయటే ఆపు చేశాడు. పోలీసులు వైర్లెస్ సెట్, బంగారం, డబ్బుతో నింపిన సూట్ కేసు తీసుకున్నారు. సుందరమ్మ ఏడుస్తూ, ఏమండి అంది. ఎందుకే ఏడుస్తావు? జైలుకి వెళ్ళాలని నా జాతకంలో రాసే ఉంది అన్నాడు నరసింహారావు. బాబు, లిల్లీ విడుదల చేయబడ్డారు. జానీ లిల్లీ వైపు చేయి చేస్తూ, కంగ్రాచులేషన్స్ లిల్లీ అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంది లిల్లీ. నమస్కారం మామగారు, బాబు ఉత్సాహంగా అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను మీ మామగారిని కాదు. ఆమె నా కూతురు కాదు. మరి? బాబు తెల్లబోతూ అడిగాడు. నేను సిఐడి ఆఫీసర్ని. అమ్మ బాబోయ్, వేలు కాలినట్టు అరచాడు బాబు. మీకేం పోయే కాలం? మీరంతా నా ఇంట్లో చేరి మా వారిని జైలుకి పంపిస్తారా? సుందరమ్మ ఏడుస్తూనే అంది. చేసిన దానికి అనుభవించాలమ్మా. నాన్న హిరణ్యకశిపుడు, నేను ప్రహ్లాదుణ్ణి. వీరు నరసింహస్వామి, నువ్వు లీలావతి. లిల్లీ నారదుడు నాటకం పూర్తయింది. అమ్మ ఎడవకమ్మ. బాబు లిల్లీని ఓదార్చాడు. కమాన్ లిల్లీ, వీ విల్ గో అన్నాడు జానీ. లిల్లీ గోయింగ్. బాబు జాలీగా దీనంగా చూశాడు. ఐ విల్ కమ్ ఆఫ్టర్ వర్డ్స్ సార్ అంది లిల్లీ. ఓకే, జానీ వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో రవి మాధవరావు గది బయట వెయిట్ చేస్తున్నాడు. లోపల నుంచి డాక్టర్ గారి గొంతు వినిపించింది. స్పృహ రాగానే రిలాక్స్ ఇవ్వు. స్పృహ రాగానే హార్లిక్స్ ఇవ్వు. 1 గంట తర్వాత ఆ ట్యాబ్లెట్ ఇవ్వు. ఎస్ డాక్టర్, నర్స్ గొంతు వినిపించింది. డాక్టర్ యువతలకు వచ్చాడు. అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్? మాధవరావు గారు ఆదుర్దాగా అడిగారు. షీ ఈజ్ ఆల్ రైట్. గాయాలేమి ప్రమాదకరమైనవి కావు. డాక్టర్, మేము ఒకసారి ఆమెను చూడవచ్చునా? రవి అడిగాడు. ఓ ఎస్, చూడవచ్చు. వెళ్ళండి లోపలికి. థ్యాంక్ యూ. మాధవరావు గారు రవి లోపలికి వెళ్ళారు. మాధవరావు గారు ఆదుర్దాగా కస్తూరి పడుకున్న మంచం వైపు వెళ్ళారు. లోపలికి వచ్చిన పని అక్కడ నర్సుగా నిలబడిన సుజాతను చూసి తెల్లబోయాడు. క్షణం సేపు అతని కళ్ళకి ఆ దుస్తుల్లో సుశీలలాగానే కనిపించింది. సుజాత, నువ్వా? అస్పష్టంగా అన్నాడు. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? సుజాత నవ్వు ముఖంతో అడిగింది. మాధవరావు గారు కూడా సుజాతని ఆ డ్రెస్తో చూసి తెల్లబోయారు. ఏమిటమ్మా ఇది, నువ్వు నర్సుగా? అవునండి. మీరంతా దేశానికి సేవ చేస్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? అక్కయ్య అడుగుజాడల్లో నడిచి నా జన్మ సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను. కస్తూరి మెల్లగా కళ్ళు తెరిచింది. సుజాత హార్లిక్స్ కలిపి తెచ్చింది. కస్తూరి కళ్ళు తెరవగానే ఎదురుగా రవి కనిపించాడు. బావా, నీకేం దెబ్బలు తగలేదు కదా? లేదు కస్తూరి.
బ్రిడ్జి పడిపోలేదుగా. లేదమ్మా, బావ సమయానికి వచ్చి కాపాడాడు అన్నారు మాధవరావు. బావ విద్రోహుల్ని పంపించింది మా నాన్న తెలుసునమ్మా. వాళ్లకు తగిన శాస్తి జరిగింది. మీ నాన్నను కూడా అరెస్ట్ చేశారు. ఆ దేశద్రోహి కడుపునప్పుడు నీలాంటి రత్నాన్ని పుట్టించాడు భగవంతుడు. సుజాత హార్లిక్స్ తెచ్చి కస్తూరి చేత తాగించింది. నరసింహారావు ఇల్లు మేడ మీద పైభాగంలో లిల్లీ చదువుకుంటోంది. బాబు పేపర్ పుచ్చుకొని పరిగెత్తుకు వచ్చాడు. లిల్లీ చూసావా డార్లింగ్? ఏమిటది? మా నాన్న దేశద్రోహి, ఆయనకు నాకు ఎట్టి సంబంధము లేదని పేపర్లో ప్రకటించాను. వెరీ గుడ్ లిల్లీ, మై డార్లింగ్, వాట్ డూ యూ వాంట్? మన పెళ్లి సంగతి ఏమంటావు? నువ్వు కూడా నాతో పాటు దేశానికి సేవ చేస్తావా? సీరియస్గా అడిగింది లిల్లీ. ఓ ఎస్, అలాగే, నువ్వేది చేయమంటే అది చేస్తాను. దెన్ ఇట్ ఈజ్ ఆల్ రైట్. లిల్లీ బాబు చెయ్యి పట్టుకుని కిందకు దిగి వచ్చారు. బాబు సగర్వంగా అన్నాడు, అమ్మ, నేను లిల్లీ పెళ్లి చేసుకోబోతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అయితే ఇంతకాలం ఉత్తుత్తి పెళ్ళి. ఒరే బాబు, నువ్వు కూడా వెళ్ళిపోతావుట్రా? ఈ ఇల్లు వాకిలి ఈ ఆస్తి అంతా వదిలేస్తావుట్రా? ఇదంతా పాపపు సొమ్ము అమ్మ. గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని సద్వినియోగం చేస్తుంది. మనకెందుకు పదా? కమన్ మామయ్య, రండి కమన్ మామయ్య, రండి మాతో మీరు. మామయ్య ఎక్కడున్నారు తల్లి? నేను అత్తయ్యని. జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం రంగురంగులుగా కళ్ళ పండుగ జరుగుతుంది. ఆ ఉత్సవం చూడటానికి దేశం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి జనం ఢిల్లీలో హాజరైనారు. ఆ శుభ సమయంలో యుద్ధంలో అద్భుత సాహస కృత్యాలు ప్రదర్శించిన వారందరికీ రాష్ట్రపతి తగిన రీతికి బరుదులు, పతాకాలు ప్రకటించారు. రవికి శౌర్య చక్ర లభించింది. బిరుదు ప్రదానం సమయంలో రాష్ట్రపతి సరిహద్దుల్లో అమిత సాహసంతో పోరాడిన మన సైనికులని అభినందిస్తూ తమ ప్రసంగం చివరి భాగంలో ఇలా అన్నారు. మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేసి కష్టాలకి గురి అయ్యి చిత్రహింసకి బలి అయ్యి కొన్ని వేల ప్రాణాలు అర్పించి సంపాదించుకున్న ఈ స్వాతంత్రం నిలబడాలంటే మనమందరితో ఐకమత్యం చాలా అవసరం. ఈ అనైక్యం వల్లనే మనము ఎన్ని బాధలకు గురి అయ్యామో, ఎంత నష్టపోయామో వెనక చరిత్ర పదే చాటి చెబుతోంది. అది తర్వాత చర్యలు కాకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన తెలుగు స్వాతంత్రం సుస్థిరంగా నిలబడాలన్న ఆర్థికంగా, వైజ్ఞానికంగా మనం త్వరితగతిని పురోగమించాలన్న దేశానికి మీలాంటి యువకులు చాలా అవసరం. ఈ ధైర్యం, ఈ త్యాగం ఈ ఒక్క ఆవాహనలోనే కాదు, విద్యార్థుల్లో పారిశ్రామికంగానే కార్మికుల్లో అందరిలో ఉండాలి. మనమందరం ఒకటే. దేశ ఐకమత్యమే మన లక్ష్యం, మన ఆశయం అని మనమెందరో అనుకున్నాడు. నమ్మినవాడు ఏ శత్రువు మన వైపు కన్నెత్తి కూడా చూడలేడు. అక్కడున్న వేలాది మంది ప్రేక్షకులతో పాటు మాధవరావు, భారతి, రఘు, సుజాత, లిల్లీ, బాబు కూడా హర్షధ్వానాలు చేశారు. సమాప్తం అండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.